అరుణాచలం నువ్వు చెప్పిన డైరెక్టర్స్ అందరూ వచ్చారు. వారు శివరాజ, వారు రాజవంశీ, వారు కేవీవి, వీరు జీకే. కూర్చోండి. అందరూ కాఫీ తాగారా? నేను మిమ్మల్ని పిలిపించినందుకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. నేను సినిమా తీయాలనుకుంటున్నాను. కంపెనీ పేరు అరుణాచలం ప్రొడక్షన్స్. ఎంత పెద్ద కోటీశ్వర్లు సడన్ గా పిక్చర్ ఎందుకు తీయాలనుకున్నారు? మంచి ప్రశ్న. మీరు కూర్చోండి. ఇలా చూడండి, ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా అతనెవరో నలుగురికి తెలియదు. అతనెవరో నలుగురికి తెలియాలంటే ఈ రోజుల్లో రెండే దారులు. ఒకటి, తను రాజకీయాల్లో ఉండాలి, లేదా సినిమా తీయాలి. నాకు రాజకీయాలు ఇష్టం లేదు, అందుకే సినిమా తీయాలనుకున్నాను. పిక్చరు చిన్న పిక్చరా పెద్ద పిక్చరా? ఈ హోటల్ చిన్న హోటలా పెద్ద హోటలా? పెద్ద హోటలే, పెద్ద పిక్చరే. కానీ ఓ షరతు, ఈ పిక్చర్ని 10 రోజుల్లోనే పూర్తి చేయాలి. పిక్చర్కి అయ్యే ఖర్చు 10 కోట్లు. ఖర్చు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ మాత్రం కాకూడదు. ముఖ్యమైన విషయం, పిక్చర్ 10 రోజుల్లోగా రెడీ అవ్వాలి. చెప్పండి, మీరు ఎవరు చేయగలరు? మీరు రెడీయా? ఇండస్ట్రీలో నాకంటూ ఓ మంచి పేరుంది సార్, దాన్ని చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. వెళ్ళొస్తాను. మీరు? వారికైనా ఇండస్ట్రీలో మంచి పేరుంది సార్, ఇక ముందే నేను పేరు తెచ్చుకోవాలి. వస్తాను సార్. ఇందులో మీరే హీరోగా నటిస్తున్నారా? నేను ఇప్పుడు నటిస్తూనే ఉన్నాను. ఎందుకులేండి, హీరో ఎవరన్నారుగా, పెద్ద హీరో. చూస్తే మీరు షాక్ అయిపోతారు. చూడండి. ఏం లేచారు సార్? అపార్థం చేసుకోకండి. జనరల్ గా హీరో పోస్టర్ మీద మనుషులు పెట్టి పేడ కొట్టిస్తారు. ఈయన్ని హీరోగా పెడితే గొడ్లే వచ్చి పేడేస్తాయి. ఐఎమ్ సారీ. సార్, మీ పిక్చర్ ని నేను ఒప్పుకుంటున్నాను. మామ సంతోషమేగా? థ్యాంక్ యూ మిస్టర్ జీకే. నందని, వారికి 5 కోట్లు అడ్వాన్స్. రామావా? ఇటుపక్క. ఇది ఈతగల్లా తాటికల్లా? తాటికల్లే తాగా నీకుంది కదా. తాటికల్లి తాగితే బాగా చదువు వస్తుందని నేను చిన్నప్పటి నుంచి తాటికల్లే తాగుతా. నీకు మస్తు చదవచ్చు అన్నమాట. వస్తదే. ఒకసారి మా చిన్నమ్మాయి గారు స్కూల్కి తీసుకెళ్తుంటే గోడ మీద సినిమా పోటర్ చూపించి చదవరా అని. నాకు చదవచ్చు కదా, చదివేశా. తర్వాత చిన్నమ్మాయి గారు శుద్ధ మొక్క తీసుకుని రైలు పెట్టి మీద రాసి ఆడెవడమ్మా ఆడెవడు సుజాతమ్మ చుట్టూ పేవా 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 తిరుగుతాడే ఆడికి సైగ చేసి తను రాసింది చదవమని. ఆడికంటే ముందునే చదివేశా. నాకు చదువచ్చు కదా, చదివేశా. ఏం చదివరా? అమ్మాయి గారు రాశారే, అదే చదివేశా. అమ్మాయి గారు ఏం రాశారు? నన్ను చదవమన్నారే, అదే రాశారు. ఇప్పుడు అలా కదరా, నేను చెప్పే జాగ్రత్తగా విను. అమ్మాయి గారు రైలు పెట్టి మీద శుద్ధ మొక్కతోటి ఏమి రాశారు? అమ్మాయి గారు నన్ను చదవమన్నారు చూసావా, అదే అక్కడ రాశారు. నువ్వేం చదివావు? అమ్మాయి గారు రాసిందే చదివాను. అరే హౌలే, ధమాకుందారా బాయ్. అప్పని చెప్పేది నాకే సమజ్ గల, ఆయనకేం సమజ్ అయితరా? బొక్కలు తీస్తా కరీంనగర్ అని సక్కగా చెప్పు. వదిలే, నువ్వు నేను ఫ్రెండ్స్. నేను చెప్పేది నువ్వు జాతి. ఇప్పుడు చిన్నమ్మాయి గారు శుద్ధ మొక్కతోటి రైలు పెట్టి మీద ఏం రాశారు? నన్ను చదవ వల్ల ఆడవాళ్ళు నువ్వు అడుగు. నువ్వు నేను అడుగుతున్నావు కదా. అడుగు. ఇప్పుడు నేను చెప్పే జాతకి రా. లేడు, వెళ్ళిపోయాడు. నేను చెప్పే జాతకి. చిన్నమ్మాయి గారు శుద్ధతోటి రైలు పెట్టి మీద ఏం రాశారు? నన్ను చదవమన్నారే, అదే రాశాను. నువ్వు ఏం చదివావు? అమ్మాయి గారు రాసిందే నేను చదివాను. నీకు అర్థం కావట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇది రైలు పెట్టి, ఇది రైలు పెట్టి, చిన్నమ్మాయి గారు శుద్ధ మొక్కలు దీని మీద రాశారు. అది నువ్వు చదివావు? చదివాను. ఏం చదివావు? అదే చదివా. ఇదా? నీకు చదవచ్చారా? వచ్చు. ఏం చదువుకున్నావు? చాలా చదివా. నిజంగా? నిజంగా. సత్యపరకంగా. లాస్ట్ ముచ్చట చెప్తున్నా. అమ్మాయి గారు ఏమి రాసిండ్రు? నన్ను చదవమన్నారే, అదే రాశారు. आजकल ऐसे हवले लोग बहुत आ रहे हैं. అరే కొట్టి 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 కొట్టి. ఆ లాంగ్ షాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసడం చూశాను రా, కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం చిన్న అది. ఈ ఎమోషన్ ఈ డ్రామా కావాలరా. డ్రామా ఎమోషన్.
6 ఏళ్ళ నుంచి ఇలాగే తోసి పారేస్తుంటే ఇక కొత్తగా ఇమోషన్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బే? అది కాదురా కోటి. బాబు బాబా నిన్ను కూడానా? ఏ హీరోయిన్ ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా? హీరో అవ్వాలి కదా. చెప్పు. అవుతావు కదా. అవును రే. ఆ. ఆ బాబు ఎవరికో చిచి ఇడు కాదు, ఈ బాబు ఎవరికో కచ్చపడానికి వెళ్ళో ఏమైంది అది? వాళ్ళ బాబాయి బావమరిది విన్నారా? రేపు 9:23 వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట. ఓహో, సిద్ధాంతులు కూడా కదలింటున్నారా? అలాగుండాలి. ఇప్పుడు అర్థమైందిరా కోటి, నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో. డ్రెస్ ప్రాబ్లం. ఈ తొక్కలో డ్రెస్సులు వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి. కొంచెం పక్క జరగ రౌండ్ ర్యాలీ. నువ్వు గానీ రోజుకో గెటప్ వేసుకుని స్టూడియోకి ఎంట్రీ ఇచ్చావనుకో, నువ్వే హీరో రే. మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటాను రా. చిచి, ప్రతివాడు తమిళ్లో కథ చెప్పు అంటున్నారు రా. ఇది ఎలా ఉంది? చిచి, మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. ఇది చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోకు అయిపోయిందిరా రేయ్. నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పని చేయండి రే, ముందే చెప్పేస్తున్నా. బాబు అలాగే బాబు, ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు? మీ బాబా? ఇదిగో మీకు గుట్లు కూడా ఏమన్నా. ఒక్క ఛాన్స్ రా. ఒక్క ఛాన్స్ రానివ్వు, మావాడు సూపర్ హీరో అవుతారా. అప్పుడు ఈ తొక్కలోది బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి, బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. సర్లేవా, నన్ను కూడా మా ఊళ్ళో శోభన బాబులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా? అమ్ముతారు. 2 ఏళ్ళు ఆగలరా, మీకు ఈ పక్క షాప్ గాడికి ఏం చెప్తానా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా. ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో, పడుద్దురా. మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదని 33 సార్లు వచ్చాడు. మళ్ళీ నమస్తే సార్. సినిమా పిక్చర్లు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి, ఇక్కడికి అసలు రాలేదండి బాబు. బుద్ధి నుంచి నేను చూడలేదండి. ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నేను లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్సు అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి. వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था. फिर तुम जहाँ कहोगे वहाँ साइन करने के तैयार हो मेरे भाई. కంటి చూపుతోనే కాదురా, హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా. అదిరిపోయింది కదండి మావాడు హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తువులు ఉన్నారు, చీ కొట్టించుకున్నారు, మీలాంటి వాళ్ళు రెడ్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొనాంజాస్, బ్లడ్ బ్యాంక్, ఏబిసిఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకులే చెప్తే జడ్చుకుంటావు. నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాప్లో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న 2 బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి. ఇన్స్పెక్టర్ శ్యామ్కో ఫోన్ చేస్తాయి. ఏంటమ్మా నీ బాధ? వాంతులు అవుతున్నాయండి. చెయ్యి. ఎవరినన్నా ప్రేమించావా? 2 ప్రేమించాను. 2? అయితే దీనికి మందు లేదమ్మా. ఎవరో ఒకరు నిర్ణయించుకుని వాళ్ళతో కాపురం చెయ్యి. సర్లేండి, గొప్ప డాక్టరే. అయ్యే పాపం. సార్ సార్ ఎందుకు సార్ ఏడుస్తున్నారు? నేను తప్పు చేశాను రా, పెద్ద తప్పు చేశాను. ఇందులో మీరు చేసిన తప్పే ఉందండి. మీ నాన్నగారు చేసిన వైద్యాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు. అయినా మీ చేత వైద్యం చేయించుకున్న వాళ్ళు ఎవరు కావలేదు, అంతా బాగానే ఉన్నారు కదా, ఇంకెందుకంటే బాధపడతారు? నా బాధ అందుకు కాదురా, నేను పని పాట లేకుండా అవ్వారాగా తిరిగే రోజుల్లో ఒక అందమైన అమ్మాయిని చూశాను, ప్రేమించాను. మా నాన్నకి చెప్పకుండా, ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాను.
పెళ్లి కూడా చేసుకున్నారా? అయితే మీ తావు మీరు కావండి. అవునరా, అది ఒక అందమైన ప్రేమ కథ. అయితే నేను వస్తాను. ఆగో! ఏంట్రా, హీరోయిన్ చెప్తే వింటారా? హీరో చెప్తే వింటారా? ఒక కమెడియన్ ఫ్లాష్ బ్యాక్ చెప్తే వినరా? అయితే చెప్పండి. ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయిని కాపురానికి తీసుకెళ్తున్నా. ఆ రోజు సావిత్రే, సావిత్రే వెళ్ళిపోతున్నావు. సావిత్రే, నువ్వు వెళ్ళిపోతే మా ఆంధ్ర అవసరాలు ఎవరు తీరుతారో, అంత మంచి మంచి కూరగాయలు ఎవరు తీసుకొస్తారో. దోసకాయ చూసినప్పుడు అలా నీ ముఖం గుర్తుకొస్తుంది, టమాటాలు చూసినప్పుడు అలా నీ బుక్కులు గుర్తుకొస్తాయి. మధ్యలో నువ్వేటయా పొట్టకాయ చూసినప్పుడు అలా నీ నడుము గుర్తుకొస్తుంది. నువ్వు వెళ్ళిపోతే మా అందరు గట్టెడు. సావిత్రే, నేను వెళ్ళిపోయినా నా జ్ఞాపకాలు నీతోనే ఉంటాయిగా. ఆడితో ఆనందంగా బతుకు. నీ ఆనందమే నా ఆనందం. బాధపడక. చేసుకోక చేసుకోక ఈ బూడిద గుమ్మడికాయ మొహం చేసుకున్నావు సావిత్రే. చూసారా నా మీద ఎంత అభిమానం. దేవుడు ఎక్కడికి? ఇంకా 4 వీధులు ఉన్నాయండి. 4 వీధులు ఉన్నాయా? ఒక్క వీధికే నీ బండారం బయటపడిపోయింది. ఏమైందండి? ఏమవుతామంటే స్వభావాన్ని తాళి కట్టి ఊరేగింపుగా తీసుకొస్తుంటే ప్రతివాడు సావిత్రి అని పిలిచి, టమాటా చూస్తుంటే నీ బొగ్గ జ్ఞాపకం వస్తుంది, దోసకాయ చూస్తుంటే నీ మొహం జ్ఞాపకం వస్తుంది, పొట్లకాయ చూస్తుంటే నీ నడుం జ్ఞాపకం వస్తుంది అని నీ ప్రతి అంగాన్ని బంధిస్తుంటే ఆహా అంటూ సుందరకాండలో ఏమంటావా? అంటే నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, ఇది నిజము అంటున్నాను. వాళ్ళకి నీకు ఎంత ఇది లేకపోతే వాడు నీ దగ్గరకు వచ్చి అంత అదిగా మాట్లాడతారు. వద్దు, ఇక నీకు నాకు సంబంధం లేదు. డైవర్స్ టాటా. ఆగవయ్యా, ఆగు. నన్నే అనుమానిస్తున్నావు కదూ. ఏ నాటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకుని తిరిగి వచ్చి నా కాళ్ళట్టుకుని బతివాలేదాకా నీ గుమ్మం తొక్కను. అలా వెళ్ళిపోయిందిరా. శీలవతైన నా భార్యను అనుమానించినందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. అందుకే ఆవిడ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. నాకన్నా చదువుతుంటాడు రా. ఇది మీ ఫ్లాష్ బ్యాక్, అందుకే మీ కండవతో తుడుచుకున్నాను. నే ముఖానికో ప్రేమ, పెళ్లి దానికో ఫ్లాష్ బ్యాక్. మీరిద్దరు కలుసుకుంటే నా పని గోవిందే. ఈ జన్మకు మిమ్మల్ని ఇద్దరిని కలవనివ్వ.